సో హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో స్టార్ట్ అవబోతుంది, మనకు తెలిసిందే. సో దీని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఏంటి భయ్యా బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ఏంటి మ్యాటర్, ఏంటి జరుగుతుంది అని చాలా క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. వాటన్నిటికీ ఈరోజు మనం సమాధానం చెప్పేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా చెప్తాను, సింపుల్గా చెప్తాను. చాలా చిన్న వీడియో ఉంటుంది, అందరిలో మనం పెద్ద పెద్ద చేయం, మీకు తెలిసిందే. సో ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్లోకి వస్తే, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటి అడుగుతున్నాను. మీలో ఎంతమంది కామనర్స్ అప్లై చేయండి బిగ్ బాస్ 9 షోకి రావడానికి, కామనర్స్ మేము అవకాశం ఇస్తున్నామని ఎప్పుడైతే స్టార్మా ప్రోమో రిలీజ్ చేసిందో అప్పుడు ఎంతమంది మీలో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అప్లై చేశారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చూద్దాం మన వీడియో చూసే వాళ్ళు ఎంతమంది అప్లై చేశారో తెలుస్తుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఏం లేదు భయ్య, ఒకటే చెప్తున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే కామనర్స్ని అంటే బిగ్ బాస్ 9 మనకి షో అయితే ఏదైతే స్టార్ట్ అవబోతుందో అందులోకి సామాన్యులు తీసుకుంటాము అని చెప్పి ప్రోమో రిలీజ్ చేశారు కదా, ఆ సామాన్యుల కోసమే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో. దేనికి షో అంటే, సామాన్యులు మనం అంటే మీలో మనలో మనందరిలో మామూలు వ్యక్తుల్ని తీసుకుందాం అనేసి బిగ్ బాస్ నిర్ణయించుకుంది. ఇలా మామూలు వ్యక్తిని ఎలా తీసుకోవాలి, ఎంతమందిని తీసుకోవాలి, వేలల్లో వచ్చే అప్లికేషన్లు, మరి అందులో సెలెక్ట్ చేసి తీసుకోవాలి కదా. సో చేశారు, అప్లికేషన్లు వచ్చాయి, వాళ్ళకి కాల్స్ వెళ్ళాయి, కాల్స్ చేస్తున్నారు, లేకపోతే వీడియో కాల్స్ చేశారు, డైరెక్ట్ ఇంటర్వ్యూస్ చాలా 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 చేసి వేలల్లో వచ్చిన అప్లికేషన్ని ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చేశారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో 30-40 మంది అయితే ఉన్నారు. ఆ 30-40 మందిని ఏం చేస్తారంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అనే ఒక షో కండక్ట్ చేసి అందులో ఈ 30-40 మందిని తీసుకెళ్ళి ఒక గేమ్స్ కానీ టాస్కులు కానీ రకరకాలవన్నీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా రకరకాల టాస్కులు గేమ్స్ అన్ని పెడతారు. ఇది ఓన్లీ జియో హాట్స్టార్లో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో. మా టీవీలో కానీ ఎక్కడ రాదు, ఓన్లీ జియో హాట్స్టార్లో మాత్రమే వస్తుంది. సో ఇక్కడ దేనికి, ఇప్పుడు ఈ టాస్కులన్నీ పెడతారు, ఇందులో 30-40 మంది వస్తారని చెప్పాం కదా కామనర్స్ని. ఇందులో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష త్రూ అవుట్ షో అంతా అవుతున్నప్పటికీ లాస్ట్లో ఎవరైతే బాగా ఇంప్రెస్ చేయడం లేదా బాగా ఆడడం బాగా ఇచ్చేస్తారో వాళ్ళలో మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక 8 మందిని అలాగా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ 9కి తీసుకెళ్తారు. అదే బిగ్ బాస్ 9కి సామాన్యుని తీసుకొస్తామని చెప్పారు కదా, ఇలా తీసుకెళ్దామని ప్లాన్ వేశారనమాట. సో ఇప్పుడు ఇది ఒక రూమర్. ఇంకొకటి ఏంటంటే, 30-40 మంది కాదు, 14 మంది మాత్రమే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి వస్తారు. ఆ 14 మందిలో సేమ్ మళ్ళీ ఎవరు బాగా ఆడతారు, ఎవరు బాగా ఇంటరాక్ట్ అవుతారు, ఎవరు అదంతా చూసుకొని ఎవరు కొంతమందిని సెలెక్ట్ చేసి నలుగురిని మాత్రం ఒక 4-5 వాళ్ళని బిగ్ బాస్ 9కి పంపిద్దామని చెప్పి ప్లాన్ అనమాట. ఇది ఈ 2 రూమర్లు బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఏం లేదు భయ్య, కామనర్స్ని తీసుకొని టాస్కులు పెట్టి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ 9కి పంపడమే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో. ఇందులో 30 మందిని తెస్తారా లేకపోతే 14 మందిని తెస్తారా మనకి ముందు ముందు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎక్కువగా వినబడుతున్న రూమర్స్ ప్రకారం మీకు ఆ 2 రూమర్లు చెప్పేశాను. నా గెస్ కరెక్ట్ అయితే మాత్రం 30-40 మందిని తెస్తారు, అందులో సెలెక్ట్ చేసి ఏమైనా ఒక 8 మందిని అలా సెలెక్ట్ చేసి బిగ్ బాస్ 9 అనే డైరెక్ట్ షోకి పంపిస్తారు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ముందు ముందు అప్డేట్స్ వస్తే క్లియర్గా అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా వెళ్ళి ఫాలో అయిపోండి. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షోకి మెయిన్. నెక్స్ట్, ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి ఒక హోస్ట్ కూడా ఉంటారు. ఆ హోస్ట్ ఎవరైనా ఎక్కువ పేరు వినిపిస్తుంది ఏంటంటే శ్రీముఖి గారు అనమాట. శ్రీముఖి గారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షోకి హోస్ట్గా చేయబోతున్నారు అనేది గట్టిగా వినిపిస్తుంది. ముందు ముందు చూద్దాం. నెక్స్ట్, ఇక్కడ ఈ శివాజీ గారు కానీ, సన్నీ కానీ, అభిజిత్ కానీ ఇలాగ చాలా మంది పేర్లు అయితే మీకు తమ్నెల్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు. వీళ్ళందరూ వస్తున్నారు. దేనికి వస్తున్నారు? కంటెస్టెంట్ లాగా కాదు. అగ్ని పరీక్ష మీకు షో ఏదైతే చెప్పానో అందులో కామనర్స్కి పెట్టే టాస్కులు గేమ్లు ఏవైతే ఉంటాయో వాటికి సంచాలకులుగా లేదా జడ్జెస్ అనొచ్చు. సో వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేశారనమాట. అంటే ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క పాపులర్ కంటెస్టెంట్ని తీసుకొచ్చి జడ్జెస్గా కూర్చోబెట్టి కామనర్స్ని ఆడిపించి అందులో సెలెక్ట్ చేసి వాళ్ళని బిగ్ బాస్ 9కి పంపుతారు. ఇది మెయిన్ టాస్క్. సో ఇప్పుడు ఏంట్రా అంటే, బిగ్ బాస్ మీకు ఆల్రెడీ కొంతమంది పేర్లు చెప్పాను కదా. సీజన్ 7 నుంచి శివాజీ గారు, అలాగే సీజన్ 2 నుంచి కౌశల్, సీజన్ 4 నుంచి అభిజిత్, సీజన్ 5 నుంచి సన్నీ. సో బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి కూడా బిందు మాధవ్ గారిని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది, బట్ అది ఎంతవరకు కన్ఫర్మ్ మనకు తెలియదు. సో మాక్సిమం ఇప్పుడు నేను మీకు చెప్పిన పేర్లలో 99% కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది ఏది బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి జడ్జెస్గా. సో ఇదనమాట సంగతి. ఇంతే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇంతకన్నా ఇంకేం ఉండదు.
సో వీళ్ళని పిలిచి టాస్క్లు పెట్టి అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి, అంటే పర్ఫెక్ట్ పీపుల్ని సెలెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్ 9 షోకి కాంబినేషన్ తెస్తున్నామంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి కూడా టీఆర్పీ వాళ్ళకి కూడా కావాలి కదా. సో వాళ్ళు ఏంటంటే చెక్ చేస్తారనమాట. ఓకే, ఎవరు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు, ఎవరు ధైర్యంగా ఉన్నారు, ఎవరు ఇది అని చెప్పి ఇప్పటికే చాలా షార్ట్ లిస్ట్ చేశారు. సో మీలో ఎంతమంది కాల్స్ వచ్చాయి కూడా కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, మన వాళ్ళందరూ చూసి తెలుసుకుంటారు. సో అదనమాట ప్రాసెస్. అగ్ని పరీక్ష షో నాకు తెలిసి ఆగస్ట్లో స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఆగస్ట్లో ప్రోమో వస్తుంది. ముందు ప్రోమో వచ్చాక మనకి మిగిలిన డీటెయిల్స్ ఇంకా మాట్లాడడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడే మొత్తం చెప్తే కొంచెం ఏదోలా ఉంటుంది. అయినా సరే మీకు చెప్పాను మొత్తం. సో మాక్సిమం ఇంతే, నేను ఇప్పుడు చెప్పిందే జరుగుతుంది. అది కొంచెం చేంజెస్ ఏమైనా ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫాలో అయిపోండి. ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఇందాకలే అడిగాను, కామెంట్ చేయండి. వీడియో అంతా చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా అందరికీ రిప్లై ఇస్తాను. అందరితో మాట్లాడుకుందాం. ముందు చాలా అప్డేట్స్ వస్తాయి. ఎందుకంటే బిగ్ బాస్ 9 షో అనేది గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఒక లెవెల్లోకి తీసుకెళ్దామని, ఎట్టి పరిస్థితుల్లో ఒక లెవెల్లోకి వెళ్ళిపోవాలి, బిగ్ బాస్ షో ఒక ట్రెండింగ్ అయిపోవాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయారు మన బీబీ టీము. చూద్దాం అది ఎంతవరకు జరుగుతుంది లేదా లేకపోతే చూద్దాం, ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు కావాల్సిన సమాచారం మొత్తం ఇచ్చినట్టేనే నాకు అనిపిస్తుంది. సో ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.